T20 వరల్డ్ కప్ లో భారత ప్లేయర్లు సమిష్టిగా రాణించారు. ఏ ఒక్కరి మీదో ఆధారపడలేదు. జట్టుగా విజయాలు సాధించారు. ప్రతి మ్యాచ్లోనూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ అందరి కంట్రిబ్యూషన్ ఉంది. అందుకే ఫైనల్లో టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. టోర్నీలో రోహిత్ శర్మ నిలకడగా రాణించాడు. కీలక దశల్లో బ్యాట్ కు పని చెప్పాడు. 8 మ్యాచ్ల్లో కలిపి 257 పరుగులు సాధించాడు. టీమిండియా తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. 156.70 స్ట్రైక్ రేట్ తో ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా తన రోల్ కు న్యాయం చేశాడు. 8 మ్యాచ్ల్లో కలిపి 199 పరుగులు సాధించాడు. 135.37 స్ట్రైక్ రేట్ తో కట్టిపడేశాడు. 1 డౌన్ లో బ్యాటింగ్ చేసిన పంత్ కూడా మంచి మార్కులే సాధించాడు. 8 ఇన్నింగ్స్ల్లో కలిపి 171 పరుగులు చేశాడు. 127.61 స్ట్రైక్ రేట్ ను సాధించాడు. టోర్నీ ఆరంభం నుంచి సెమీస్ వరకు పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా ఫైనల్లో మాత్రం విరాట్ మెరుపులు మెరిపించాడు. సీనియర్ గా బ్యాటింగ్ భారాన్ని మోశాడు. కప్ను టీమిండియా అందుకోవడంలో కీలకంగా నిలిచాడు. టోర్నీలో 8 మ్యాచ్ల్లో కలిపి కోహ్లీ 151 పరుగులు సాధించాడు. 112.68 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా కూడా హిట్ అయ్యాడు. 8 మ్యాచ్ల్లో కలిపి 144 పరుగులు చేశాడు. 151.57 స్ట్రైక్ రేట్ తో ఆకట్టుకున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివం దుబే 8 మ్యాచ్ల్లో 133 పరుగులు చేశాడు. 144.65 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. అక్షర్ పటేల్ 5 ఇన్నింగ్స్ల్లో కలిపి 92 పరుగులు చేశాడు. 139కి పైగా స్ట్రైక్ రేట్ తో తన వంతు పాత్ర పోషించాడు. జడేజా 5 ఇన్నింగ్స్ల్లో కలిపి 35 పరుగులు చేశాడు. బౌలింగ్లో హర్షదీప్ సింగ్ మాయ చేశాడు. 8 మ్యాచ్ల్లో కలిపి 17 వికెట్లు దక్కించుకున్నాడు. ఎకానమీ రేట్ 7.16. జస్ప్రీత్ బుమ్రా కూడా తనకు తిరుగులేదనిపించుకున్నాడు. 8 మ్యాచ్ల్లో తన మార్కు చూపించాడు. 4.17 ఎకానమీ రేట్ను నమోదు చేశాడు. 15 వికెట్లు దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యా తన ఖాతాలో 11 వికెట్లు వేసుకున్నాడు. ఎకానమీ రేట్ 7.64. కుల్దీప్ యాదవ్ కూడా బంతితో మ్యాజిక్ చేశాడు. 5 మ్యాచ్ల్లో కలిపి 10 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఎకానమీ రేట్ 6.95. 3 మ్యాచ్లే ఆడిన మహమ్మద్ సిరాజ్ 1 వికెట్ తీశాడు. ఆల్రౌండర్గా జట్టుకు ఎంపికైన శివం దుబే ఒకే 1 ఓవర్ వేశాడు. 14 ఓవర్లు బౌలింగ్ వేసిన జడేజా 1 వికెట్ సాధించాడు. మొత్తంగా సమిష్టిగా రాణిస్తే అద్భుతాలు చేయవచ్చని టీమిండియా నిరూపించింది.